Hi viewers, welcome to Dilside Talks with Varshika. రోజు లాగానే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసా. మీకు తెలియని చాలా కబుర్లను మోసుకొచ్చా. భక్తి భావన విశేషాలు, హెల్త్ టిప్స్తో పాటు మీ ఐక్యూని పెంచే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చేసా. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద షో. కొబ్బరి నీళ్ళలో హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్ కంటెంట్స్ కారణంగా దీనిని సహజ ఆరోగ్య పానీయంగా చెప్తుంటారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. అన్ని రకాల పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ మనం గుమ్మడికాయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గుమ్మడి దాని గుణాల కారణంగా ఆరోగ్య నిధి అంటారు. ఇది మాత్రమే కాదు, ఆయుర్వేదంలో గుమ్మడికాయను మంచి ఔషధంగా కూడా వర్ణించారు. కానీ గుమ్మడికాయ దాని గింజలతో పాటుగా దాని ఆకులు కూడా తింటారని, అవి రుచిలో ఆరోగ్యపరంగా కూడా యూస్ఫుల్గా ఉంటాయని మీకు తెలుసా? గుమ్మడికాయ ఆకులు ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రస్తుత ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలామంది వాటిని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే కొంతమంది ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కొన్ని రకాల జ్యూస్లను తాగుతుంటారు. చాలామంది ఉదయం అల్పాహారానికి బదులుగా క్యారెట్ జ్యూస్ లేదా బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. నిజానికి ఇది తాగడం చాలా మంచిది. అయితే కొంతమంది నిపుణులు ప్రతిరోజు బంగాళదుంప రసం తాగడం కూడా చాలా మంచిదని అంటున్నారు. ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన సుగంధ ద్రవ్యం. అనాది కాలం నుండి మన పూర్వీకులు వెల్లుల్లిని ఒక మెడిసిన్గా వాడేవారు. ఇది కేవలం వంటలో మాత్రమే ఉపయోగపడదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. దీనిని పచ్చిగా తిన్నా, వంటల్లో వాడినా అద్భుతమైన లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. మీకు భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉందా? నేటి బిజీ లైఫ్లో చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు దొరికింది తినడం, తాగడం చేస్తున్నారు. దీంతో వాళ్ళు ఏం తింటున్నారో, దాని ప్రయోజనాలు ఏమిటో దానిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఇక చాలా మందికి అయితే ఏదైనా తిన్న వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ ఇలా భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇది కాలక్రమేణా తీవ్రమైన అనారోగ్యాలకు కూడా బాటలు వేస్తుంది. చాయ్ ఎక్కువగా మరిగిస్తున్నారా? ఛాయ్ను సేవించని వారు అతి తక్కువగా ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగి దినచర్యను ప్రారంభించేవారే ఎక్కువ. రుచిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిల్క్ టీ తాగుతుంటారు. అయితే టీని ఎక్కువసేపు మరిగిస్తే స్లో పాయిజన్గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీంతో శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. అసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు ఎదురవుతాయి. మరిగించిన టీని మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరగడంతో పాటు రక్తపోటును పెంచుతుంది. పాలల్లో ఉండే ప్రోటీన్, వైటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలు, కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, B12, సి వంటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా నశిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్నింటిని జోడించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. సజ్జలు తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండ్లు తింటే కిడ్నీలోని రాళ్ళు కరుగుతాయి. దానిమ్మ రసం కామెర్ల నివారణకు ఔషధంగా పనిచేస్తుంది. ఆవాలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గించి మలబద్ధకాన్ని వదిలిస్తుంది అని పేర్కొన్నారు. ఓ పిల్లవాడు క్రమం తప్పకుండా ఫోన్లో ఆడుకునేవాడు. కాబట్టి అతని తల్లి నిద్రపోతున్నప్పుడు అతని 2 కళ్ళపై రహస్యంగా బ్లాక్ ఐ షాడో వేసింది. నిద్రలేచి అద్దంలో తన కళ్ళను చూసిన తర్వాత ఆ పిల్లవాడు అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు. తన తల్లి వల్లే ఇలా జరిగిందని ఆ పిల్లాడికి తెలియదు. అతను ఫోన్లో ఎక్కువ గేమ్ ఆడడం వల్లే తనకి ఇలా జరిగిందని తెగ భయపడిపోయాడు.
ఏం తెలియనట్లు ఇంకోసారి ఫోన్తో గేమ్ ఆడకు అని ఆ పిల్లాడికి బుజ్జగిస్తూ చెప్పింది వాళ్ళమ్మ. పిల్లల పెంపకం విషయం జాగ్రత్తగా తల్లిదండ్రులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే ఇలాంటి ప్రమాదం నిజంగానే జరిగే అవకాశం కూడా ఉంది. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు తెలుసా, కేవలం 2 అరటిపండ్లు తింటే 90 మినిట్స్ పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది. మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు కాఫీ కంటే ఎక్కువగా యాపిల్స్ పనిచేస్తాయి. నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. 3 క్యారెట్లు తింటే 3 మైళ్ళు పరిగెత్తే శక్తినిస్తాయి. నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి, తర్వాత ఆహారంగా మారిపోయాయి. మీకు తెలుసా, కిలోమీటర్ల రాళ్ళ రంగుల గురించి మీకు ఇవి తెలుసా? మైలురాళ్ళు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సహజంగా ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే ఆ రాయిపై 25% వేరే రంగు వేసి ఉంటే అది ఏ రకం రోడ్డు అని తెలియజేస్తుంది. ఉదాహరణకు పసుపు తెలుపు రంగులో ఉంటే అది నేషనల్ హైవే అని, పచ్చ తెలుపు రంగులో ఉంటే అది స్టేట్ హైవే అని అర్థం. అదే తెలుపు నలుపు రంగులో ఉంటే అది సిటీ రోడ్డు. ఇక ఆరెంజ్ వైట్ కలర్లో ఉంటే అది గ్రామీణ రోడ్డు అని అర్థం. మీకు తెలుసా, స్వీడన్ ఉత్తర ప్రాంతంలోని కిరునాలో ఎంతో చరిత్ర కలిగిన 113 ఏళ్ల పురాతన చర్చిని 5 కిలోమీటర్ల దూరం తరలించారు. చర్చి ఉన్న ప్రాంతంలో గనుల విస్తరణ వల్ల భూమి క్రమంగా కుంగుతోంది. దీంతో 600 టన్నుల బరువైన ఆ చర్చిని క్రేన్ సాయంతో పైకి లేపి ట్రక్కులో తరలించారు. గంటకు 0.5 కిలోమీటర్/అవర్ చొప్పున ఆ భారీ వాహనం ముందుకు సాగింది. ఈ తరలింపును ద గ్రేట్ చర్చ్ వాక్ అని పిలుస్తున్నారు. దిల్ సే టాక్స్ విత్ వర్షికలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.